విడిపోలు నిర్ణయించుకున్న ఒక యువ జంట తమ సంబంధాన్ని సౌమ్యంగా ముగించాలనే ఉద్దేశంతో తెరకెక్కించిన సినిమా ఏ బ్యూటిఫుల్ బ్రేకప్. ఓ కొత్త తరహా రొమాంటిక్ హారర్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజు నుండి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో తాజాగా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేద్దాం. బేసిక్గా నా ఫస్ట్ మూవీ కన్నడ మూవీ అండి. వాసు నన్ను పక్కా కమర్షియల్. ఫస్ట్ మూవీ కర్ణాటక చేసా. సెకండ్ మూవీ డార్లింగ్ నేను ఫ్రెండ్స్ అయ్యాం. అయితే డార్లింగ్ ఇద్దరు కలిసి ఒక పాయింట్ చెప్పారు. డార్లింగ్ ఒక పాయింట్ చెప్పారు. చెప్తే ఇది బాగుంది కదా, ఈ కథ ఎందుకు చేయకూడదు అంటే, బేసిక్గా ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క కల్చర్ ఉంటుంది. అంటే తమిళనాడుకి ఒక స్టైల్, కర్ణాటక ఒక స్టైల్ ఉంటుంది. బట్ లవ్కి ఒక ఒక ఎవ్రీ ఇక్కడి నుంచి ఆకాశం దాకా ఒకటే లవ్, ఎక్కడ కల్చర్ ఉండదు. ఆ పెయిన్ ఉంటుంది, ఆ లవ్ ఉంటుంది. దానికి ఎందుకు ఒకే లాంగ్వేజ్లో చేయాలి, దాన్ని వరల్డ్ మొత్తం చేద్దాం, అది ఇంగ్లీష్లో చేద్దాం, దాన్ని తెలుగులో ఒక లాంగ్వేజ్కి అంకితం చేయొద్దు, ఇంగ్లీష్లో చేద్దాం, కొత్తగా ఉంటుంది, 2 క్యారెక్టర్ మీద చేద్దామంటే సార్ డార్లింగ్ ఫస్ట్ అయ్యో 2 క్యారెక్టర్స్ చూస్తారా, ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, మామూలుగా చాలామంది యాక్టర్స్ ఉండి ఎన్నో ఫైట్లు ఎన్నో సాంగ్స్ ఉంటే నేను చూడట్లేదు, నువ్వు 2 క్యారెక్టర్లు ఎలా చేస్తారంటే, డార్లింగ్ నన్ను నమ్మండి అంటే, సరే నువ్వు కథ రెడీ అని చెప్పారు. నేను టోటల్గా మొత్తం కథ అంతా చేసి 6 నెలల పోయి స్క్రిప్ట్ డార్లింగ్ చెప్పాను. డార్లింగ్ చెప్తే ఆయన అసలు ఏమన్నారు, ఎప్పుడు షూటింగ్ అన్నారు ఫస్ట్ నన్ను, ఎప్పుడు షూటింగ్ చెప్పి వీళ్ళ ఫ్రెండ్స్ యూకే, ముగ్గురు ఫ్రెండ్స్ యూకే, వీళ్ళు ముగ్గురు జూమ్ కాల్లో మీట్ అయ్యి మాట్లాడుకొని అక్కడి నుంచి డార్లింగ్ ప్రొసీడ్ చేసాము. ఆ కథ మొత్తం టోటల్గా ఇంగ్లీష్లో తీయడానికి కారణం ఏంటంటే వైడ్ చేద్దామని. మన ఐడియాస్ ఇప్పుడు కూడా వైడ్గా ఉండాలి. మనం ఎంత వైడ్ థింక్ చేస్తామో అంత దూరం మనం వెళ్తాం. ఇక్కడే సరిపోతుంది, ఇక్కడే ఉందామంటే ఇక్కడ ఉంటాం. అది ఇదే కదా, ఏ సినిమా అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బికాస్ థింక్ వైడ్. అప్పుడు ఈ ప్రాబ్లం ఈ సినిమాని మనం అలాగా ఇంగ్లీష్లో చేయడానికి అయిందండి. అంటే మేము ఈ కథ స్టార్ట్ చేసేటప్పుడు వి స్టార్టెడ్ స్మాల్, కానీ ద వే దిస్ గై డార్లింగ్ రోడ్ దిస్ స్టోరీ ఈజ్ వెరీ యూనిక్. మీరు సినిమా చూస్తుంటారు చాలామంది, కొంతమంది చూడకపోతే చూడండి ప్లీజ్. ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ విత్ 2 క్యారెక్టర్స్. అంటే మేము చెప్పుకోవచ్చు మేము అని, కానీ ఇళయరాజా గారు సెట్ అగైన్ మీరు ఇంటర్వ్యూలో చూస్తుంటారు, ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫిలిం. ఐ నెవర్ డన్ ఎ సబ్జెక్ట్ లైక్ దిస్ అన్నారు. అ లెజెండ్ సెట్ లైక్ దట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అండి. అంటే ద వే హీ రోట్ ఎ స్టోరీ, ద వే ఐ బిలీవ్డ్ ఇన్ హిమ్, ద వే వీ బిలీవ్డ్ ఇన్ ద కంటెంట్. It's a big success when Ilayaraja sir, legend, told about that film like that. So that itself says everything and about the film. And also obviously మీరు చూసుంటారు content, the way అంటే first of all, okay, let's come back to the story, the way he has written the story. ఒక చిన్న పాయింట్ని the way he wrote, putting supernatural elements, అంటే ఆత్మలోని ఒక బాటిల్లో బంధించిన ఆత్మలతో ఒక స్టోరీని నడిపారు, ఒక 2 క్యారెక్టర్స్. అలాంటి స్టోరీ మీకు ఎక్కడ చూసుంటారో, యాజ్ ఫార్ as I know, as far as Darling knows. So it's a very unique story, and that is why we so believed in this content so much that it went out very well. And a beautiful breakup. Yes, breakups can be romantic. నాకు బాగా నచ్చింది క్యాప్షన్. అజిత్ వాసు, I know him from many years. He is carrying this movie on his shoulder from so many years. We have been discussed about this movie so many times. చాలా డిస్కస్ చేశాడు నాతోని, ఇలా చేద్దాం అలా చేద్దాం. I have to make it very huge, big. I want to show the world what I am. It's a very beautiful line, and right, we discussed a lot. So I know him. So ఆయన అడిగేసరికి I directly came from the shoot, and I have seen all the trailers. And the music, especially Maestro Ilayaraja garu cheyadam, that's a big asset to the movie.